సో సినిమా ఎలాగుంది? డెవిల్ మూవీ భయ చాలా బాగుంది భయ. డీ ఫర్ డెవిల్ డీ ఫర్ డేంజర్ లాగా ఉంది. నాకైతే నచ్చింది భయ. ఎందుకంటే ఒక పాస్ట్ పీరియడిక్ హిస్టారికల్ మూవీ భయ. సుభాష్ చంద్రబోస్ గురించి తీసుకొనింది. త్రివర్ణ ఈ 2 వర్డ్స్ స్టడీ చేస్తే మీకు మూవీ ఎక్కుతుంది భయ. ట్విస్ట్లు చాలా బాగున్నాయి భయ మూవీలో అయితే. నాకు నచ్చింది. ఎలివేషన్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి, కానీ ఉన్న వరకు అయితే బాగున్నాయి. బీజిఎం ఎక్స్పెక్ట్ చేయకండి భయ. ఉన్న వరకు అయితే బాగుంది. ఎక్కువ కావాలి బీజిఎం అంటే ఇది మాస్ యాక్షన్ మూవీ కాదు, ఒక హిస్టారిక్ డ్రామాటిక్ మూవీ. సో డ్రామాటిక్ చాలా బాగా తీసుకువెళ్ళినారు. కళ్యాణ్ రామ్ గారి స్పెషాలిటీ నెగిటివ్ టు పాజిటివ్ అలాంటి షేడ్స్ ఈ మూవీలో ఉన్నాయి భయ. సంయుక్త మీనన్ గారు కూడా ఒక ఐఎన్ఏ ఏజెంట్ ఉంటుంది. చాలా వరకు మూవీ బాగుంది భయ. నేనైతే ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ ఏం అవుతుంది, అరే ఇట్లా అయిందా, అరే బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారా, ఇప్పుడు ఎలా, అరే చెప్పేసినారు లీక్ అయింది కదా ఇన్ఫర్మేషన్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి బ్రో. అలాంటి క్వశ్చన్స్కి మూవీ మంచి క్రాక్ ఆన్సర్ ఇస్తుంది బ్రో. నాకైతే నచ్చింది. నవీన్ గారు చాలా తక్కువ డైరెక్షన్ ఆపేసినారంట లాస్ట్ మూమెంట్లో. అది కూడా హట్ అయింది బ్రో. ఎందుకంటే నవీన్ గారు ఒక మంచి డైరెక్టర్. అలాంటి డైరెక్షన్లోనే మొత్తం మూవీ వెళ్ళాల్సింది. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. నెక్స్ట్ కూడా నవీన్ గారికి ఇలాంటి ప్రాజెక్ట్స్ దొరకాలి, ఆయన మళ్ళీ డైరెక్ట్ చేయాలనేది నా కోరిక, అంతే బ్రో.